గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ ఈశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ యాక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. టాపిక్ ఏంటి అంటే కనుక, ఈరోజు ప్రపంచంలో అందరూ ఫేస్ చేసేటువంటి సమస్య ఏంటి అంటే కనుక వెయిట్ పెరిగిపోవడం. వెయిట్ పెరిగిపోతున్న వాళ్ళు వెయిట్ తగ్గడానికి పడేటువంటి పాట్లు మామూలు పాట్లు కాదండి, చాలా ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టినప్పటికీ కొన్ని రకాలైనటువంటి కంపెనీస్ ప్రొడక్ట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని మరలా అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు. ఆ సమస్యలన్నిటికీ చెక్కు పెట్టడానికి మీ ముందుకి నేను ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఆ సొల్యూషన్ కోసం డిస్కస్ చేయబోయే ముందు, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో 20th సెంచరీలో బాగా పెరుగుతున్నటువంటి డిమాండ్గా ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్. వెయిట్ లాస్ కేటగిరీ కోసం ఈరోజు ప్రపంచంలో చాలా పెద్ద డిమాండ్ ఉంది. అప్కమింగ్ ఫ్యూచర్ 2025 నుంచి 2030 పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని వెయిట్ లాస్ పీరియడ్గా పరిగణిస్తారు. ఎందుకంటే వెయిట్ లాస్ మార్కెట్ అనేది చాలా అత్యధికంగా ఉండబోతుంది. ఎందుకంటే మానవులకి ఆరోగ్యం పట్ల సరైనటువంటి అవగాహన లేక, తినవలసినటువంటి ఆహారం తినకపోగా, తినకూడనటువంటి ఆహార పదార్థాలు తిని జంక్ ఫుడ్స్ అని, ఆయిల్ ఫుడ్స్ అని, అలాగే తినవలసిన దాంట్లో ఉండవలసిన మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ లేకపోవడం వల్ల, అన్ని జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మరి ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోతున్నారు. దాని సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు ప్రపంచం విపరీతమైనటువంటి ఖర్చు పెడుతుంది. అలాంటి ఖర్చు బారిన పడకుండా తక్కువ ఖర్చుతో అసలు వెయిట్ లాస్ అవ్వడానికి కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి మీకు అద్భుతమైనటువంటి సొల్యూషన్ అనేది ఈరోజు వెస్టేజ్ కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. వెస్టేజ్ కంపెనీలో వెయిట్ లాస్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ కేటగిరీ ప్రొడక్ట్స్ మనకి బ్రేక్ఫాస్ట్ సెరల్ ఉంటుంది, అలాగే ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ వెస్లిమ్ షేక్ ఉంటుంది, వెస్లిమ్ క్యాప్సల్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ ఇలాగా వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్, ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఒక కేటగిరీ ప్రొడక్ట్స్ అనేవి వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది. అయితే ఈ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ ఈ కేటగిరీ ప్రొడక్ట్స్ ఏవైతే వెస్లిమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో వీటిని మీరు కరెక్ట్గా గైడ్ చేసి మరి కస్టమర్కి కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్కి కానీ ఇవ్వగలిగితే కనుక మీరు అనుకున్న సమయంలో అనుకున్న రిజల్ట్ మీరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వెయిట్ ఒకేసారి ఎక్కువ తగ్గకూడదండి. ఒక మనిషి ఒక నెలకి ఒక 3 లేదా ఒక 5 కేజీలు మాత్రమే తగ్గాలి. అంతకన్నా ఎక్కువ తగ్గినా కూడా అది ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది. మనిషి మళ్ళీ నీరసపడడానికి అవకాశం ఉంటుంది. అందుకనే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరు తగ్గాలి తప్ప మీరు వెయిట్ని ఒకేసారి ఓవర్ లాస్ అవ్వడం అనేది కూడా అది కరెక్ట్ వే కాదు. అందుకనే దానికి సొల్యూషన్గా ఈరోజు మీ ముందుకి వెయిట్ లాస్ కేటగిరీ ప్రొడక్ట్స్, వెస్టేజ్ కంపెనీ ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిట్ లాస్ కేటగిరీ ప్రొడక్ట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తానండి. ఇప్పుడు చూద్దాము. దీన్ని ఆల్రెడీ కంపెనీ రిలీజ్ చేసినటువంటి దాంట్లో నుంచే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే శాంపిల్ డైట్ చార్ట్ అని చెప్పేసి, శాంపిల్ డైట్ చార్ట్ ఫార్ములా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దాన్ని మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. అసలు ఏ విధంగా వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీరు ప్రతిరోజు ఏదైతే డైట్ మెయింటైన్ చేస్తున్నారో దాంట్లో వినియోగించుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది అనడానికి, ఒక రోజులో ఏ విధంగా వినియోగించాలో మీకు తెలిస్తే నేను చెప్పిన దాని ప్రకారం మీరు వినియోగిస్తే కనుక పక్కా రిజల్ట్ అయితే 3 లేదా 5 కేజీలు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు వెయిట్ లాస్గా మీరు మెయింటైన్ చేయాలనుకుంటే కనుక ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, అంటే కనీస శరీర శ్రమ, శరీరానికి అవసరమైన దాన్ని కూడా మీరు చేయకుండా నేను వెయిట్ లాస్ అవుతాననుకుంటే కనుక అది అసాధ్యం అండి. కనీసం సింపుల్గా వాకింగ్ కానీ, ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు కానివ్వండి, లేదనుకుంటే అవకాశం ఉంటే రన్నింగ్ అయితే ఇంకా మంచిది, లేదనుకుంటే జిమ్ చేసినా కూడా, ఇంట్లో కానీ బయట కానీ జిమ్ చేసినా ఆ జిమ్ కూడా ఎలా ఉండాలంటే ఏసీలో కాకుండా లోపల నుంచి స్వెట్ బయటకు వచ్చేలాగా, అంటే టాక్సిన్స్ రిమూవ్ అయ్యే విధంగా, క్యాలరీస్ లాస్ అయ్యే విధంగా చెమట రూపంలో కానీ మీరు ఏదైతే యాక్టివిటీస్ రూపంలో అయ్యే విధంగా ఉంటే కనుక దానికి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. లేకపోతే ఇంట్లో కూర్చొని నేను ఇవన్నీ యూస్ చేసేస్తానంటే రిజల్ట్ వచ్చేయాలంటే మాత్రం కనీసం బేసిక్ నీడ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. అంటే రోజువారీ మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న ఇంట్లో పనులు అవి చేసుకున్నా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా నేను చేయకుండా మంచం మీద పడుకొని వెయిట్ లాస్ అవుతానంటే కనుక అది సాధ్యం కాదు. దానికే నేను చార్ట్ చెప్తాను. ఆ చార్ట్ ప్రకారం మీరు యూస్ చేయండి. వెస్టేజ్లో మనకున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఎర్లీ మార్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ డేని ఎలా ఎండ్ చేయాలి వెయిట్ లాస్ కేటగిరీతో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మనం ఎంటీ స్టమక్ ఏదైతే ఖాళీ కడుపుతో ఏమి యూస్ చేయాలి అంటే కనుక పరగడుపున మరి వెస్లిమ్ క్యాప్సల్స్ ఉంటాయండి. గార్సినియా కంబోజియా అనేటువంటి అంటే బ్రహ్మజముడు నాగజముడు జాతికి చెందినటువంటి చెట్ల నుంచి ఈ క్యాప్సల్స్ తయారు చేస్తారు. ఇవి వెయిట్ లాస్కి చాలా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని వచ్చే విధంగా హెల్ప్ చేస్తాయి. ఇవేంటంటే శరీరంలో ఉండేటువంటి ఓవర్ క్యాలరీస్ని కలిగిస్తాయి. కాబట్టి ఉదయాన్నే మీరు 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందే ఎంటీ స్టమక్స్తో వేసుకోవాలి. అయితే హాట్ వాటర్తో వేసుకోవాలా కోల్డ్ వాటర్తో వేసుకోవాలని డౌట్ ఉంటుంది. మీరు అంటే నార్మల్ వాటర్తో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక బెటర్ రిజల్ట్ మీరు చూడాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళతో వేసుకోండి. లేదు అనుకుంటే జీలకర్ర వాటర్ నైట్ నానబెట్టి ఉదయాన్నే దాన్ని గోరువెచ్చని నీళ్ళతో వేసుకుంటే కూడా ఇంకా మంచిదే. కానీ ఇవన్నీ కంపెనీ ఏం చెప్పలేదు, జస్ట్ 2 క్యాప్సూల్స్ వేసుకోండి అని చెప్పింది. మీరు నార్మల్ వాటర్తోనే వేసుకోవచ్చు, లేదనుకుంటే గోరువెచ్చని నీళ్ళతో. అంటే గోరువెచ్చని నీళ్ళు ఏంటంటే అవి కూడా వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తాయి కాబట్టి అలా తీసుకున్నా కూడా మంచిదే. ఓకేనండి. బ్రేక్ఫాస్ట్కి బిఫోర్గా ఎంటీ స్టమక్స్తో 2 వెస్లిమ్ క్యాప్సూల్స్ తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్. ఓకేనండి. ఆ బ్రేక్ఫాస్ట్కి ముందు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మీరు వెస్లిమ్ టీ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్యాప్సూల్స్కి వెస్లిమ్ టీకి కొంత గ్యాప్ పీరియడ్ అనేది మీరు ఇవ్వండి, రిజల్ట్ బాగుంటుంది. ఓకేనండి. ఎంటీ స్టమక్తో 2 క్యాప్సూల్స్ తీసుకున్నారు. కొంత సమయాన్ని కేటాయించిన తర్వాత మీరు వెస్లిమ్ టీ తీసుకోండి. వెస్లిమ్ టీని ఏ విధంగా తీసుకోవాలంటే కనుక జస్ట్ 200 ml వాటర్, హాట్ వాటర్ తీసుకోండి. దాన్ని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగితే కనుక జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, చాలా చిన్న టీ స్పూన్తో హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే లెమన్ ఫ్లేవర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని తాగేటప్పుడు మీరు అనుభూతిని కూడా ఎంజాయ్ చేస్తారు. తాగేటప్పుడే మీకు బాడీ తేలిగ్గా అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. అది తాగిన తర్వాత మీకు ఆకలి స్వభావం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు గోరువెచ్చని నీళ్ళతో 2 వెస్లిమ్స్ క్యాప్సూల్స్ తీసుకుని వేడి నీళ్ళతో మీరు వెస్లిమ్ టీ తీసుకున్నారో మీకు లోపల ఉండేటువంటి ఫ్యాట్ కానీ క్యాలరీస్ కానీ కరిగి ఏమవుతాయి అంటే ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతాయి. కాబట్టి మీకు ఫుడ్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం వచ్చినప్పటికీ కూడా రిక్వైర్మెంట్ తక్కువ తీసుకున్నా కూడా మీరు బాడీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంకి మనం వచ్చాం. ఓకేనండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలంటే వెస్టేజ్ కంపెనీలో బ్రేక్ఫాస్ట్ షెర్లు ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓట్స్ నుంచి డ్రై ఫ్రూట్స్, నట్స్ నుంచి గుమ్మడి గింజలు ఇవన్నీ మిక్స్ చేసి బ్రేక్ఫాస్ట్ షెర్లు అనేది తయారు చేస్తారంటే మనకి బయట ఉంటాయి కదండి, ఆ విధంగానే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ షెర్లు ఉంటుంది. బట్ ఇవేంటంటే క్వాలిటీగా ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్ప్ చేస్తుంది. ఈ బ్రేక్ఫాస్ట్ షెర్లు ఎలా తీసుకోవాలంటే జస్ట్ వాటర్లో మిక్స్ చేసి మీరు తీసుకోవచ్చు. అదే ఒకవేళ వెయిట్ లేరు అనుకునే వాళ్ళైతే పాలలో కూడా తీసుకోవచ్చు. వెయిట్ లేని వాళ్ళైతే, వెయిట్ ఉన్న వాళ్ళైతే వాటర్లో తీసుకుంటే బెటర్ అన్నమాట. అది మీ చాయిస్. ఒకవేళ స్కిమ్డ్ మిల్క్ అయితే కూడా తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏదంటే లైక్ ఓట్స్లా ఉంటాయి అవి చూడడానికి. ఓకేనండి. అవి పెద్దవాళ్ళు అయితే 3 స్పూన్లు, పిల్లలు అయితే 2 స్పూన్లు వేసుకుంటే మీకు సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒక బ్రేక్ఫాస్ట్ సెట్ తీసుకుంటే మనకి అది 12 days వస్తుంది, 10 to 12 days వస్తుందండి. ఓకేనండి. లేదు అనుకుంటే ఒకవేళ బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకోవట్లేదు అనుకుంటే కనుక అంటే వెస్టేజ్ బ్రేక్ఫాస్ట్ సెట్లు తీసుకోవట్లేదంటే బయట ఏం తినొచ్చు అంటే లిమిటెడ్గా మీరు ఇడ్లీ తినొచ్చు, లేదా ఆమ్లెట్ తినొచ్చు, శాండ్విచ్ తినొచ్చు, లేదంటే చిన్న ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా లిమిటెడ్గా. అంటే కడుపు పడుతుంది కదా అని చెప్పేసి అవసరానికి మించి తినేయకూడదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉన్నంత వరకు మీకు బెస్ట్ రిజల్ట్ మీరు చూడాలనుకుంటే కనుక వెస్టేజ్ బ్రేక్ఫాస్ట్ షెర్లను మీరు యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే దాన్ని మనం తెలుసుకుందాము. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీకు 40 నిమిషాల తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి 40 నిమిషాల తర్వాత మీరు వెస్లిమ్ టీ మళ్ళీ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి. వెస్లిమ్ టీ లిక్విడ్ కంటెంట్ కాబట్టి అది తీసుకోవడం వల్ల బాడీ కూడా డిటాక్సిఫికేషన్కి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్లో కూడా డిటాక్సిఫికేషన్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఓకేనండి. తర్వాత ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వెస్లిమ్ టీ తీసుకుంటారు. అండ్ ఇది మార్నింగ్ అవర్ కంప్లీట్ అయిపోయినట్టేది. ఓకేనండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 క్యాప్సూల్స్ చెప్పాను గోరువెచ్చని నీళ్ళతో, అలాగే తర్వాత వెస్లిమ్ టీ చెప్పాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, ఎలా తినాలి కూడా మీకు చెప్పాను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీరు 40 నిమిషాల తర్వాత వెస్లిమ్ టీతో మార్నింగ్ అవర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం అవర్లోకి వెళ్దాం. ఈ మధ్యాహ్నం అవర్ స్టార్ట్ అవ్వడానికి ముందు అవకాశం ఉంటే కనుక
ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో వెస్టేజ్ ప్రోటీన్ పౌడరు ఒక 10 గ్రామ్స్ జస్ట్ ఒక 40 మినిట్స్ బిఫోర్, ఓకేనండి, లేదా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్, ఓకేనండి, లేదా 1 అవర్ బిఫోర్ అనుకోండి ఇంకా బాగుంటుంది. 1 అవర్ బిఫోర్ మీరు 10 గ్రామ్స్ ఖాళీ నార్మల్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్లో కలుపుకొని తాగండి. లేదు అనుకుంటే కనుక బిఫోర్ లంచ్ 40 మినిట్స్ బిఫోర్గా మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకి వెస్టేజ్ మీకు వెస్లిమ్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా, అది ఒక క్యాప్సూల్ తీసుకోండి. దానికన్నా బిఫోర్ కానీ ఒకవేళ కనుక ప్రోటీన్ పౌడర్ కానీ తాగుతారంటే బిఫోర్ కానీ తీసుకోవాలి. లేదా ప్రోటీన్ పౌడర్ తీసుకోకపోయినా నో ప్రాబ్లం, మీరు మధ్యాహ్నం భోజనానికి 40 నిమిషాల ముందు ఒక వెస్లిమ్ క్యాప్సూల్ తీసుకోండి, బెస్ట్ రిజల్ట్ మీరు చూస్తారు. ఓకే, లంచ్ వచ్చేసరికి చాలా సింపుల్ మెనూ ఉండాలి, ఓవర్ ఫుడ్ కన్జ్యూమ్ చేసేయకూడదు. 2 చపాతీ, అలాగే లేదనుకుంటే దాంతోపాటుగా సబ్జీ, కర్డ్, సలాడ్, అలాగా సింపుల్ మెనూతో లంచ్ కంప్లీట్ చేయండి, ఓకేనండి. అలాగే నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ ఏదైతే ఉందో భోజనం అయిపోయిన తర్వాత 40 నిమిషాల తర్వాత వెస్లిమ్ టీ తీసుకోండి. ఇక్కడ వెస్లిమ్ టీయే కంపల్సరీ తాగాలంటే ఇక్కడ మనకి వెస్లిమ్ టీతో పాటు ఎనర్జీ డ్రింక్స్ కంపెనీ ఇచ్చిందంటే దాన్ని మీరు తీసుకున్నా కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది, చాలా బాగుంటుంది అది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మధ్యాహ్నం మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నైట్ వచ్చేసరికి బిఫోర్ డిన్నర్ మనకి 40 మినిట్స్ ముందు ఏం చేయాలంటే ఒక వెస్లిమ్ క్యాప్సూల్స్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగే నైట్ డిన్నర్ మనకి ఎర్లీగా చేసేయాలండి. మనకి ఎప్పటిలోపు చేయాలంటే డిన్నరు 7 గంటల లోపల లేదా 7 గంటలకు కంపల్సరీ కంప్లీట్ చేసేసుకోవాలి. బిఫోర్ డిన్నర్ అదే తీసుకున్న తర్వాత వెస్లిమ్ క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత మరి ఏం డిన్నర్ చేయాలి అని డౌట్ ఉంటుంది, ఎందుకంటే నైట్ టైం ఫుడ్ కన్జ్యూమ్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు అసలు మనం వెయిట్ పెరగడానికి కారణమే రాత్రిపూట భోజనం చేయడం. అసలు తినాల్సినటువంటి విధి విధానం మనం కంప్లీట్గా రివర్స్లో చేస్తున్నాం. ఉదయం బలమైన ఆహారం తినాలి, మధ్యాహ్నం బలహీనమైనటువంటి తక్కువగా ఆహారం తినాలి, రాత్రి బాగా తక్కువ తినాలి. కానీ మీరు గమనించండి, దీన్ని రివర్స్లో చేస్తున్నాం. ఉదయం తక్కువ తింటున్నాం, మధ్యాహ్నం ఎక్కువ తింటున్నాం, రాత్రి బాగా ఎక్కువ తిన్న వెంటనే పడుకుంటున్నాం. దానివల్ల ఓవర్ వెయిట్ పెరుగుతున్నాం, దానివల్ల సమస్యలు పొందించుకుంటున్నాం. కాబట్టి అందుకే నైట్ కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి మరి ఏం తీసుకోవాలండి అంటే కనుక నైట్ బెటర్ ఫుడ్ ఏంటి అంటే కనుక వెస్లిమ్ షేక్ అండి. వెస్లిమ్లో మనకి 4 ఫ్లేవర్లో షేక్ దొరుకుతుంది. మీకు మ్యాంగో ఫ్లేవర్ కావాలా, వెనిలా ఫ్లేవర్ కావాలా, లేదంటే రోజ్ కేక్ కావాలా, కుల్ఫీ ఫ్లేవర్ కావాలా, మీ ఇష్టం, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. అలాగే డిన్నర్ షేక్ తాగిన తర్వాత ఆఫ్టర్ వెస్లిమ్ టీ తీసుకోండి. అయితే ఇన్నిసార్లు వెస్లిమ్ టీ చెప్పాను కదా, అందులో మీకు ఒకవేళ దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ కూడా తీసుకోవచ్చు. అయితే వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ని హాట్ వాటర్లో అయినా తీసుకోవచ్చు, కోల్డ్ వాటర్లో అయినా తీసుకోవచ్చు. ఒకవేళ నైట్ టైము హాట్లో తాగితే కొంతమందికి హాట్ వాటర్తో తాగితే నిద్ర పడదు, కాబట్టి ఆ వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ ఏదైతే ఉందో దాన్ని బాగా చల్లటి చిల్లుడిగా ఉండేటువంటి వాటర్ తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని అందులో ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఏదైతే ఉందో మనకి కాశ్మీర్ కవా అంటే కుంకుమ పువ్వుతో తయారు చేస్తారు, అందులో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి, 3 డ్రింక్స్ ఉన్నాయి. అది ఆ ఐస్ టీలా మీరు తీసుకుంటే మంచి నిద్ర కూడా పడుతుంది, ఆ విధంగా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు తొందరగా ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నా సలహా ఏంటి అంటే కనుక ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోండి. అలాగే నైట్ భోజనం అయిన తర్వాత డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత షేక్ తీసుకున్న తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్ తీసుకోండి. లేదు ఇది పాసిబుల్ అవుతుంది అనుకుంటే కనుక, ఎందుకంటే వెస్లిమ్ టీ అవుతున్నాం కదా, ఇది క్లమ్జీ అవుతుంది అనుకుంటే కనుక మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ కనీసం ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి మంచి సపోర్ట్ అవుతుందండి. ఎందుకంటే ఫ్లాక్సీడ్ ఆయిల్లో ఒమేగా 3, ఒమేగా 6 అనే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటి తాలూకా సహజమైన లక్షణం ఏంటంటే శరీరంలో నిల్వ ఉండేటువంటి కొవ్వులు కరిగించడమే. కాబట్టి ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ తీసుకోవచ్చు, లంచ్ ఆఫ్టర్ తీసుకోవచ్చు, లేదనుకుంటే డిన్నర్ ఆఫ్టర్ తీసుకోవచ్చు. ఏదో ఒక 3 పూటలో 2 పూటలు కంపల్సరీ ఫ్లాక్సీడ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. బెస్ట్ రిజల్ట్ మీరు చూస్తారు. ఇంకొక మీకు ఎగ్జాంపుల్, ఒకవేళ మార్నింగ్ మీకు టిఫిన్ చేసేంత టైం లేకపోతే అక్కడ కూడా మీకు ఇంకొక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే టిఫిన్ ప్లేస్లో వెస్లిమ్ షేక్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, గమనించండి. మరలా ఒకసారి రివ్యూ ఇస్తున్నాను చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మీరు 2 వెస్లిమ్ క్యాప్సూల్స్ తీసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ బిఫోర్గా మీరు వెస్లిమ్ టీ తీసుకుంటారంటే ఎంటీ స్టమక్తో క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత వెస్లిమ్ టీ తీసుకుంటారు. అలాగే బ్రేక్ఫాస్ట్ మీరు షేక్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే వెస్టేజ్ బ్రేక్ఫాస్ట్ షెడ్యూల్ ఉంటుంది దాన్నైనా తీసుకోవచ్చు,
లేదు అనుకుంటే సింపుల్ మెనూతో సింపుల్గా 1 or 2 ఇడ్లీ, ఆమ్లెట్, ఇలాగ శాండ్విచ్, ఇలా చిన్న మెనూతో ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాయిస్ అన్నమాట. అంటే అలాగని అన్నీ కలిపి తినేకండి, ఓకేనండి. అలాగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 40 నిమిషాల తర్వాత వెస్లిమ్ టీ అనేది తీసుకోవచ్చు, లేదనుకుంటే వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ అనేది మీరు తీసుకోండి. అలాగే బిఫోర్ లంచ్, ఓకేనండి, లంచ్ టైంలోకి వెళ్ళేసరికి బిఫోర్గా 40 నిమిషాల ముందు వెస్లిమ్ క్యాప్సూల్స్ తీసుకోండి. అవకాశం ఉంటే కనుక లంచ్కి ముందు జస్ట్ ఒక 10 grams ప్రోటీన్ పౌడర్ అవకాశం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు, అది మీ చాయిస్. ఓకే, లంచ్ ఏం తీసుకోవాలంటే సింపుల్ మెనూతో తీసుకోండి. ఎందుకంటే రోజు ఒక పూట లంచ్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ నార్త్ సైడ్ అయితే చపాతీలు అయితే తినడానికి ఇష్టపడతారు, కొంచెం సౌత్ వాళ్ళు అయితే మ్యాక్సిమం ఫుడ్ తింటారు. అయితే ఫుడ్ తినేటప్పుడు మీకు సలహా ఏంటి అంటే డీప్ ఫ్రైలు తగ్గించండి, డీప్ ఫ్రైలు చేయకండి, ఏదైనా మీరు చేసుకోండి, పులుసులు తినండి, ఏం తిన్నా పర్లేదు. వెస్టేజ్ ఆయిల్ వినియోగించి మీరు కనుక లంచ్ చేసుకుని తింటే కనుక వెయిట్లో పెరగడానికి అవకాశం ఉండదు, ఒకవేళ లంచ్ తిన్నప్పటికీ కూడా. ఓకే, వెంటనే పడుకోకండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ వెస్లిమ్ టీ కానీ ఎనర్జీ డ్రింక్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. వెస్లిమ్ టీ అయితే హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఎనర్జీ డ్రింక్ మిక్స్ అయితే కనుక మీరు కోల్డ్ వాటర్లో తీసుకోవచ్చు, దానివల్ల మంచి గ్లామర్ కూడా మీరు వస్తారు. అలాగే నెక్స్ట్ డిన్నర్ వచ్చేసరికి మనకి డిన్నర్ చేయడానికి ముందు 40 నిమిషాల ముందు సేమ్ మళ్ళీ వెస్లిమ్ క్యాప్సూల్ తీసుకుంటారు. డిన్నర్ వచ్చేసరికి 7 గంటలకే కంప్లీట్ చేసేయాలి. డిన్నర్ వెస్లిమ్ షేక్ని మీకు నచ్చిన ఫ్లేవర్లో యాడ్ చేసుకుంటారు. డిన్నర్ తర్వాత వెస్లిమ్ టీమ్ కానీ ఎనర్జీ డ్రింక్ మిక్స్ కానీ పడుకునే ముందు తీసుకోండి. దానికి ముందు మీరు ఏంటి అంటే కనుక ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్ కంపల్సరీ మర్చిపోకండి. ఈ చార్ట్ని మీరు మెయింటైన్ చేస్తూ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఏం తిన్నా వెస్టేజ్ ఆయిల్ యూస్ చేసి మీరు తయారు చేసుకుని తినండి. ఎందుకంటే వెస్టేజ్ ఆయిల్లో మనకి కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి, చాలా లెస్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి, ఫార్టిఫైడ్ మినరల్స్ ఉంటాయి, ప్లస్ ఒమేగా 3 ఒరిజినల్ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ పెరగకుండా ఉంటారు. వెయిట్ పెరగడానికి మేజర్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆయిల్ కంటెంట్, ఫ్యాట్ కంటెంటే కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తే సగం వెయిట్ పెరుగుదల అనేది ముందు మనకి కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు డైట్ మెయింటైన్ చేస్తే కనుక ప్రతి ఒక్కరూ బెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ ప్రక్రియలో కంపల్సరీ మీరు రిక్వైర్మెంట్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ప్రతిరోజు మనం 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అందుకనే ఇక్కడ వెస్లిమ్ టీని కానీ వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ కానీ ఎక్కువ సార్లు మీకు ఇవ్వడానికి అందులో వన్ ఆఫ్ ద రీజన్. ఒక విధంగా వెయిట్ లాస్, రెండోది డిహైడ్రేట్ అయిపోకుండా మీరు ఆ బాడీని మీకు వాటర్తో కన్జ్యూమ్ చేయడం వల్ల మీ బాడీ బ్యాలెన్స్ అయ్యి టాక్సిన్స్ అనేది రిమూవ్ అవ్వడానికి, టాక్సిన్స్ని శరీరం నుంచి ఎలిమినేట్ చేయడానికి ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఎక్కువ రిక్వైర్మెంట్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ వెయిట్ లాస్ ప్రక్రియలో కూడా ఒకవేళ స్కిన్ లూజ్ అయినా కూడా ఆ స్కిన్ లూజ్ని మీరు కవర్ చేయాలి. ఫేస్ మీద ముడతలు రాకుండా ఉండాలి, స్కిన్ మీద ముడతలు రాకుండా ఉండాలి, యవ్వనంగా మీ స్కిన్ మెయింటైన్ అవ్వాలనుకుంటే దానికి ఇంకొక సొల్యూషన్ ఉందండి. ఆ సొల్యూషన్ ఏంటంటే ఏదైతే మీకు గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో మీరు ఏం చేయాలంటే మీరు మన దగ్గర కొల్లాజన్ ఉంటుంది, ఆ కొల్లాజన్ మీరు వాటర్లో కలుపుకొని తాగండి. అది కూడా మంచి అనుభూతి మీకు ఇస్తుంది. రోజ్ ఫ్లేవర్లో ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా జస్ట్ అదే కనుక కూల్ వాటర్లో తాగితే అదొక మీకు షేక్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా మంచి అనుభూతి అన్నమాట. ఈ విధంగా మీరు మెయింటైన్ చేయండి. వెయిట్ లాస్కి పక్కా రిజల్ట్ అని చెప్పవచ్చు. రిజల్ట్ రాకపోవడం అనేది అది అసాధ్యం, రిజల్ట్ వచ్చి తీరాల్సిందే. వెయిట్ లాస్లో మీరు రిజల్ట్ చూడాలంటే కనుక నేను చెప్పినటువంటి ప్రక్రియని మీరు పాటించండి. లేదు అనుకుంటే ఇంకా సింపుల్గా మీకు కావాలనుకుంటే కనుక నేను అది కూడా ఒక వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వెస్లిమ్ కిట్ని ఏదైతే మీకు ఆ కంపెనీ అందిస్తుందో ఆ కిట్ని ప్రతి ఒక్కరు యూస్ చేయండి. అలాగే ఇది ఎవరెవరు వాడచ్చు అంటే కనుక బరువు ఉన్న వాళ్ళే కాదండి, బరువు లేని వాళ్ళు కూడా వాడుకుంటే ఫ్యూచర్లో బరువు పెరగకుండా ఉంటారు. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ బరువు పెరుగుతారు. 99.9% బరువు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి బరువు పెరగకుండా నేను ఉండాలనుకున్న వాళ్ళకు కూడా ఇది సొల్యూషన్గా ఉపయోగపడుతుంది. కాబట్టి వెయిట్, అందుకే దీన్ని వెయిట్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయండి. ప్రతి ఇంట్లో కూడా నైట్ టైం ఫుడ్ అవాయిడ్ చేసి షేక్ తాగండి. ఒక బరువు ఉన్నా లేకపోయినా కూడా. అలాగే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో వెస్టేజ్ బ్రేక్ఫాస్ట్ సర్లు వాడండి. అది అవకాశం లేకపోతే షేక్ యూస్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా కంపల్సరీ 2 ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ మీరు తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడికక్కడే కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ లాగిపోతున్నాయి. చాలామందిని చూస్తున్నాం. రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, అలాగే పేదవాళ్ళని, ధనికులని, గొప్పవాళ్ళు, వీళ్ళు వాళ్ళు అని భేదం లేకుండా చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్తో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. కార్డియో అరెస్ట్ వల్ల ఆ పరిస్థితి లేకుండా ఉండాలి అంటే కనుక మీరు ఎవ్రీడే ఒమేగా 3, ఒమేగా 6 అనేది మీరు అందిస్తే కనుక చాలా మంచిది. దానికి మన దగ్గర వెస్లిమ్ క్యాప్సూల్స్
యూస్ చేస్తే ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ వాడితే బెస్ట్ రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కాదండి, వెయిట్ పెరగకుండా ఉండాలన్న వాళ్ళకి కూడా ఇది మంచి సొల్యూషన్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వెయిట్ మేనేజ్మెంట్ మీరు పాటిస్తూ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ స్నేహితులకి, మీ కుటుంబీకులకి, మీ ఫ్రెండ్స్కి, అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి మార్గం. ఎందుకంటే ఎప్పుడైతే మనసు బరువు పోరకుండా ఉంటాడో ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తాడు. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడం కోసం వెస్టేజ్ కంపెనీ మనకు ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ అందిస్తుంది. ఆ సొల్యూషనే స్లిమ్ పాసిబుల్ అనేటువంటి ఒక మిషన్ పెట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇస్తుంది. 2025 నుంచి 2030 పీరియడ్ కంప్లీట్గా ప్రపంచం అంతా అతిపెద్ద మార్కెట్ ఏంటంటే వెయిట్ లాస్ గురించే మార్కెట్ జరుగుతుంది, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ మీద. మరి అది తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఓరియంటెడ్గా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి వెస్టేజ్ స్టార్ట్ చేసినటువంటి స్లిమ్ పాసిబుల్ ఏదైతే మరి మిషన్ స్థాపించిందో ఆ స్లిమ్ పాసిబుల్లో ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచి ప్రతి ఒక్కరిని వెయిట్ తగ్గించి ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిపించడానికి మన వంతు సహాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని ముందు మన ఇంట్లో నుంచే అది ప్రారంభించాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాతో షేర్ చేసుకున్నది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.